తప్ప టికెట్ ఇస్తామంటే ఎవరు ఈ పార్టీలోంచి బయటకు వెళ్ళలేదు. బీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా ఏంటంటే తెలంగాణలో ఎలక్షన్ రాకముందే వాళ్ళు పార్టీలు మారిపోయారు, కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ. జూపాలి గాని లేకపోతే తుమ్మల నాగేశ్వర గాని వాళ్ళందరూ వీళ్ళు టికెట్ ఇవ్వలేదని వెళ్ళారు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు, వీళ్ళు పనికిరారని చెప్పింది బీఆర్ఎస్. లేదు పనికి వస్తామంటూ కాంగ్రెస్కి వెళ్ళి నిరూపించుకున్నారు వాళ్ళు. నాకు తెలిసి అయితే తుమ్మల నాగేశ్వరరావు గారికి టికెట్ ఇవ్వమనే విషయమే చెప్పలేదు సార్. తుమ్మల నాగేశ్వరరావు గారికి టికెట్ ఉందని ఆయన వెళ్ళారు. ఆయన ఎందుకు వెళ్ళారో, ఆయన ఎవరితో ఏం మాట్లాడుకున్నారో, మా పార్టీలో టికెట్ ఇవ్వలేదు కాబట్టి కొంతమంది బయటకు వెళ్తా ఉన్నారు. దాదాపుగా 39 సీట్లు ప్రకటిస్తే 2-3 మాకు వ్యతిరేకంగా మాట్లాడారు. మిగతా వాళ్ళందరూ సర్దుకొని ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటా ఉంటారు సార్. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్. తిరుపతిరావు గారు ఏమంటారు? ఈసారన్నా మీరు పోటీ చేయబోతున్నారా? మీకు 7-9 ఇస్తున్నారంట కదా. ముందుగా అందరికీ నమస్కారం సాయి గారు. ఈ 7 అందరికీ నమస్కారం. 13 నుంచి 9 నుంచి 7కి తెచ్చారు. ఇప్పుడు మిమ్మల్ని పొత్తు ఉందో లేదో మీ వాళ్ళు చెప్పరు, మీరేమో అధిష్టానం అంటారు. పాప అధిష్టానం వాళ్ళు ఏం చెప్పరు. చివరికి మీరు పొత్తు ఆల్రెడీ పెట్టేసుకున్నారన్న లెక్క మాత్రం జనాలకి వెళ్ళిపోతుంది కమ్యూనికేషన్. మీరు లేదు మొర్రో అని బతిలాడుకోవాల్సి వచ్చేటుంది రేపు పొద్దున ఒకవేళ లేకపోతే. అది నేను అంగీకరిస్తాను కొంతవరకు, కానీ ఒకటైతే మాత్రం మేము చెప్పగలం, పొత్తులో ఇప్పుడు వినిపిస్తున్నటువంటి అంకెలు మాత్రం ఇది గారిడియే. దీన్ని ఎవరు విశ్వసించాల్సినటువంటి పరిస్థితి లేదు. గారడి ఖచ్చితంగా నేను చెప్తా. సరే, ఈ గారడీలో గారడీ వాడు తాలూకా పెట్స్ ఏవి, లేకపోతే చూసేది ఎవరు, మా పాత్ర చూసేదా లేకపోతే చేసేవాళ్ళవా లేకపోతే ఏంటనేది ఇక కాలం నిర్ణయిస్తుంది. అయితే ఒక విషయం అయితే చెప్పగలను, మనం సబ్జెక్ట్ తీసుకునేటప్పుడు ఈ జంపింగ్ ఏవైతే ఉన్నాయి, జంపింగ్ జిలాని, ఎస్ కరెక్ట్, జంపింగ్ జపాన్ మళ్ళీ మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయి అప్పుడు. అది కూడా కరెక్టే. అయితే ఇవి ఒకసారి మనం చూస్తే ఈ ఎన్నికల ముందు మరీ ఘోరంగా జరగడం అనేది మాత్రం చాలా విచిత్రమైన పరిస్థితి. అసలు చూడటానికి కూడా చాలా అసహ్యంగానే ఉంటుంది. ఇది ఏ పార్టీ అయినప్పటికండి. నేను ఉదాహరణ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఉత్తరాంధ్ర నుండి గుడివాడ అమర్నాథ్ గారిది, నేనేమి ఇప్పుడు ఎవరిని, ఇప్పుడు నా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరు విమర్శనాత్మక ధోరణి లేదు, నేను కూడా విమర్శనాత్మక కాదు, ఓన్లీ విశ్లేషణాత్మక ధోరణి. గుడివాడ అమర్నాథ్ తీసుకుంటే యంగ్స్టర్ ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు.